నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశని స్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశని నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. 2 Chronicles chapter 29 verse 11లో 4th లైన్. ఈరోజు దేవుడు మీకు ప్రత్యేకంగా అనుగ్రహిస్తున్న గొప్ప మాట, యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. మాకేం అర్థం కాలేదు ఈ వాక్యం అని అనుకుంటున్నావా? మళ్ళీ చదువుతున్నాను చూడండి. నేను చదివేటువంటి ఈ గ్రంథంలో మరి 4వ లైన్ వచ్చింది, బహుశా మీ ప్రింట్లో 3వ లైన్ వస్తుందేమో. నేను చదువుతున్న మాట అండర్లైన్ చేసుకోండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో 4th లైన్ నేను చదువుతున్నాను. యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనెను, దేవునికి మహిమ కలుగును గాక, గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. దేవుని ఏర్పాటు ఉందా లేదా? దేవుడు నన్ను ఎన్నుకున్నాడా లేదా? నేను యోగ్యుడినా కాదా? నేను ఈ పని చేయొచ్చా కాదా? నేను పాటలు పాడొచ్చా పాడకూడదా? నేను పరిచర్య చేయొచ్చా లేదా? దేవుడు ఇంకా ఎన్నుకోలేదేమో, ఎప్పుడు ఎన్నుకుంటాడు? నన్ను ఎన్నుకుంటే బాగుండు, దేవుడు నాతో మాట్లాడితే బాగుండు నేను అనుకుంటున్నావు కదా. దేవుడు మిమ్ముని ఏర్పరచుకున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. మీరందరూ కూడా ఆయన సాక్షిగా ఉండబోతూ ఉన్నారు. ఏంటి, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, మా ఇంట్లో ఎవరు ప్రార్థన చేసుకోరు, వారందరిని ఎలాగ ఎన్నుకున్నాడంటే దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబము ఆయన పరిచర్య చేస్తారు. పరిచర్య అంటే అందరూ ప్రసంగాలు చేయటమే కాదు, దేవుని పనిలో ఏదో ఒక పనిలో తోడ్పడటం, ఒక సాక్షిగా వాడబడటం, లేదా ఆ సువార్త గాయకుడిగా గాయకురాలుగా వాడబడటం, అనేక ఆత్మల కొరకు నీవు దివారాత్రులు ప్రార్థన చేసే ఆత్మవరము కలిగి ఉండటం, లేకపోతే సేవకులకు ఆతిథ్యం ఇవ్వటం, లేకపోతే మందిర నిర్మాణంలో నీ వంతు కొంత భాగాన్ని శ్రమను ఖర్చు చేయటం, లేకపోతే ఒక మందిరానికి సేవకుడిగా నువ్వు వాడబడటం, ఎన్నో పరిచర్యలు ఉన్నాయి. మందిరంలో అనేక మందికి వచ్చినప్పుడు ప్రజల్ని మరి గౌరవంగా ఆహ్వానించటం, చైర్స్ వేయటం, అది మందిరాన్ని తొడవటం, పరిచర్య అనేక రకాలుగా ఉంటాయి. కానీ ఏ పరిచర్య అయినా నువ్వు అడుగుతున్నావు కదా, నీ పని చేయాలని ఉంది, నా పట్ల నీ ప్లాన్ ఏంటి బాబు అంటున్నావు కదా.
దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేనికి ఏర్పరచుకున్నాడండి? దేనికి ఏర్పరచుకున్నాడని అనుకుంటున్నావా? నీ చేత ఒక బలమైన వ్యాపారం పెట్టడానికి ఏర్పరచుకున్నాడు. నీ చేత ఒక కంపెనీ ఏర్పాటు చేయడానికి ఏర్పరచుకున్నాడు. నీవు అనేక మందికి బ్రతుకు తెరివిచ్చేవానుగా జీవనోపాధి ఇవ్వటానికి, అంటే అనేక మందికి నీవు ఉద్యోగాలు ఇస్తావు, అంటే నీ బిడ్డలు అనేక మందికి ఉద్యోగాలు ఇస్తారు. అంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించటానికి ఏర్పరచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సేవ కొరకు ఏర్పరచుకున్నాడు. నీ కష్టార్జితము, నీకు రాబడి వచ్చిందంతా కూడా నీవు తినగా మిగిలిందంతా దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎంత గొప్ప మాట! పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని మనకి బయలుపరుస్తున్నట్టే, యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకుని కనుక మీరు అశ్రద్ధ చేయకుడి. దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇంకా ఆయన పని విషయంలో మీరు ఇంకా 2 రకాల మనసుతో ఉండద్దు. దేవుని పనిలో పాలు పొందండి. మీరు ఎక్కడ ఏ మందిరానికి వెళ్తారో అక్కడ సేవకులకి సహకారంగా ఉండండి, పరిచర్య చేయండి. దేవుని పనిలో ఎంత పని చేస్తావో అనేక రెట్ల ఆశీర్వాదం నీ పిల్లల మీదకి వస్తుంది. దేవుని సేవకులకి సహకారంగా ఉండండి. నిజముగా దేవుడు నిన్ను బలముగా వాడుకుంటున్నాడని ప్రజలందరూ తెలుసుకున్నప్పుడు అనేక మంది నిన్ను వెంబడిస్తారు. ఈ దినాన్ని ఫస్ట్ నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు పరిచర్య చేయటానికి. అక్కడ మనకు కనబడుతుంది. పైనుంచి మనం చూస్తే 11వ వచనం, నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయిచుండుటకును తన సన్నిధి నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మను ఏర్పరచుకుని. ఆమెన్. ధూపం వేయటం అంటే ప్రార్థన చేయటం, ఆయన సన్నిధి నిలిచి ఉండటానికి, ఆయన సన్నిధికి అనేక మందిని ఆహ్వానించటానికి, అనేక మందికి ఆయనను పరిచయం చేయటానికి. అనేక చోట్ల బలముగా సాక్షిగా, రాజుల ఎదుట సాక్షిగా ఉంటావు, బీదల మధ్య సాక్షిగా ఉంటావు, రాజకీయ నాయకుల మధ్య సాక్షిగా ఉంటావు. దేవుడు మిమ్మును ఏర్పరచుకున్నాడు. నీ జీవితంలో దేవునికి దూరం కాలేవు. కొన్ని సమయాలు భయపడుతున్నావేమో, ఇన్ని కష్టాలు, ఇన్ని శోధనల మధ్య నేను దేవునిలో నిలబడగలనా, నేను నా జీవితాంతం క్రీస్తులో ఉండగలనా, నన్ను అన్ని రకాలుగా ఆటంకపరుస్తున్నారు, నా జీవితం ఏమైపోతుందో అర్థం కావట్లేదు అని అనుకుంటున్నావు కదా. ఎవ్వరూ నిన్ను ఆటంకపరచలేరు, ఎవరు నీ మార్గములు అడ్డు రాలేరు. దేవుడు ఏర్పరచుకున్నాడు. నీవు నీ కుటుంబం దేవుని సేవలో వాడబడతారు. మీరు అనేక మంది ఎదుట దేవుని కొరకు కొన్ని ఆత్మలు సంపాదిస్తారు. ఈ దినాన్ని నాతో మాట్లాడు దేవు అని అడుగుతున్నావు కదా. దేవుడు మీకిస్తున్న గొప్ప మాట, యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకునేను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ఎంత గొప్ప మాట! మళ్ళీ నేను చదువుతున్నాను. యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకునేను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. చేద్దాం, తొందరలో చేద్దాం, ఈ పని అయిపోయాక చేద్దాం, ఈ పెళ్ళి అయిపోయాక మనం ఆ పని చేద్దాం, ఈ కొడుకు పెళ్లి చేసేసాక, లేదంటే ఇల్లు కట్టేసిన తర్వాత ఇంకేం పనులు అన్నీ చక్కబెట్టేసి మనం పూర్తిగా దేవుని సేవలోకి వెళ్ళిపోదాం. నో, ఆల్రెడీ దేవుడు ఎన్నుకున్నాడు. ఇంకా అశ్రద్ధ చేయొద్దు, ఇంకా అలా ప్రొలాంగ్ చేయొద్దు. మీరు వెంటనే దేవుని ఎదుట సాగిలపడండి. దేవా మమ్మల్ని ఏర్పరచుకున్నావు, మరి మమ్మల్ని మీరు వాడుకోనండి, మమ్మల్ని బలపరచండి అని దేవుని సన్నిధి ప్రార్థించండి. దేవుడు మీకు ఫలాలిచ్చి ఆత్మఫలాలతో నింపి ఆయన వాడుకుంటాడు. ఆత్మకార్యము దేవుడు మీ పట్ల నెరవేర్చును గాక. ఆమెన్. నాకు పెళ్ళై సంవత్సరం అయింది. అందరూ అనేవాళ్ళు, మీ కోడలు నీళ్ళు వస్తుందా అని అంటే నాకు అనిపించేది, అందరూ అలా అడుగుతున్నారు ఏంటి అని అదొక గిల్టీ ఫీలింగ్ వచ్చేది. కొంతమంది అనేవారు సంవత్సరానికైనా కంగారు ఏముంది అనేవాళ్ళు. అయితే అనుకోకుండా ఆరాధన ఛానల్లో, నిరీక్షణ ఛానల్లో వాక్యం పెట్టుకుని విన్నప్పుడు ఇసాక్ అయ్యగారు వాక్యం చూశాను. అయితే అయ్యగారు అప్పుడు అన్నారు, కొబ్బరి నూనె ఎవరైనా టీవీ ముందు పెట్టండి, ప్రేయర్ చేస్తాను పిల్లలు లేనివారు అన్నారు. అయితే ఆ ప్రేయర్ ఆయిల్ పెట్టుకుని టీవీ ముందు అది రోజు వాటర్లో వేసుకుని తాగేదాన్ని. ఆ తర్వాత 2 months తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది. దేవునికి వందనాలు, ఇసాకయ్య గారికి నా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నాకు 3 అమ్మాయిలు, ఒక బాబు అండి. అయితే మా పాపకు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ పాప పుట్టింది. తర్వాత కూడా మళ్ళీ పాపే ప్రెగ్నెంట్ అయినప్పుడు అందరూ వాళ్ళ అమ్మసాలు పడిద్దామో అని చెప్పేసి అనేవాళ్ళు. అప్పుడు నాకు చాలా బాధేసేది. అప్పుడు ఇసాక్ అయ్య గారి ప్రార్థనకి తీసుకుని ఆ పిల్ల ప్రెగ్నెంట్ అవ్వటమే తీసుకుని వచ్చాను. వచ్చిన తర్వాత ఆ పాప 8 నెలల వరకు అయ్యగారి ప్రార్థనకు వచ్చింది. 8వ నెలన మాత్రం అయ్యా నాకు మనవడు కావాలని నేను ఆయన అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఎత్తుకుని తీసుకుని రాపో అని అన్నారు. అన్న తర్వాత 9వ నెల 2 రోజులకి వెళ్ళిపోద్దనగా నాకు మనమడు పుట్టాడు. అయ్యగారి ప్రార్థన వల్ల. దేవుడి చిన్న సాక్ష్యం దీవించను కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. నా పేరు విజయకుమారి. మాది నాగులగూడెం గ్రామం. నేను గత 3 సంవత్సరాల మట్టి వస్తున్నాను. 3 సంవత్సరాల మట్టి వస్తుండగా నాకు పిల్లలు లేనప్పుడు కానుండి వస్తున్నాను. నా జీవితంలో కార్యం జరిగింది. నాకు ఒక పాప పుట్టింది. ఆ పాపకు 3 సంవత్సరాలు. అలాగే మా చెల్లికి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత పిల్లలు లేరని తను బాధపడుతుంటే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. 2024 జూన్ నెలలో తీసుకొచ్చాను. ఇసాక్ అయ్య గారు యాప్లిస్గా ఇచ్చారు. వచ్చే నెల జూలై నెలలో కన్సీవ్ అయిపోయింది. అలాగే మగపిల్లడు కావాలనుకున్నాము. అలాగే మగపిల్లని ఇచ్చాడు. దేవుడి సిద్ధ సాక్ష్యం దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. నాకు 4 పెట్టలో నా భర్త 2021 మే నెలలో చనిపోయారు. పెద్ద పాప బీటెక్ చదువుతుంది. బీటెక్ లాస్ట్ ఇయర్. పిల్లలను చదివించాలని పట్టుదల నాది. అందరూ మమ్మల్ని ఎంతో హేళనగా మాట్లాడేవాళ్ళు. ఇంకా ఎందుకు దీనికి పిల్లలకు పెళ్ళి చేయకోకుండా చదివిస్తుంది అని చాలా విధంగా మాట్లాడేవాడు. అప్పుడు దేవుని కృప వల్ల పోయిన సంవత్సరం మేము విజయవాడ ప్రార్థనకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అయ్యగారితో ప్రార్థన చేయించాం మా పాపకి. అప్పుడు మా పాప జాబ్లో జాయిన్ అయ్యి వస్తావు పో అన్నారు. కెనరా బ్యాంక్కి గవర్నమెంట్ జాబ్ వచ్చింది బెంగళూరులో. పోయిన ఏప్రిల్ నెలలో 1వ తారీఖున జాబ్ వచ్చింది. అయ్యగారికి స్పాన్సర్ చేయాలని మొదటి జీతం తీసుకొచ్చని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నా చిన్న కుమార్తెకి కడుపు నొప్పి వస్తుందని డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. వెళ్తే పసర సంచులో రాళ్ళు ఉన్నాయమ్మా, 2 ఆపరేషన్లు పడాలన్నారు. మరి తాడేపల్లి గుడిలోను ఇసాక్ అయ్య గారు ప్రార్థన పెడుతున్నారని మేము ఫోన్లో చూసి మరి పాపను తీసుకొని అక్కడికి వెళ్ళాను. ఇలాగని చెప్పాను ఇసాక్ అయ్య గారికి. చెప్తే ఇసాక్ అయ్య గారు యేసురత్నం నోట్లో పోసారు. మరి దేవుడి నేను హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు, పాపకు కనీసం చూపించలేదు. ఆ నొప్పి ఏమి లేకుండా దేవుడు అన్నీ తొలగించి మరి నా బిడ్డను కాపాడినందుకు ఇసాక్ అయ్య గారికి దేవుడికి వందనాలు. మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. మాది వరంగల్. నా పేరు శ్రీలత. నాకు 2 పాపల తర్వాత ఇసాకయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ బాబు పుట్టాడు. ఈ బాబుకి 6 నెలలు అయిపోయి 7వ నెల పడ్డ తర్వాత మా అత్తయ్య చేతిలో నుంచి కింద పడి తల చాలా వాపొచ్చింది. వాపొచ్చినప్పుడు మేము డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ అయ్యాయా అని అడిగాడు. కాలేదని చెప్పారు. బట్ సిటీ స్కానింగ్ తీయాలి, తలలో ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని డాక్టర్ గారు చెప్పారు. కానీ మేము ఇసాకయ్య తైలం 7 సార్లు సిలువ వేశాము. వేసి మేము సాక్ష్యం చెప్పుకుంటామయ్యా, ఎటువంటి మార్కు రాకుండా ఉండాలి నా కుమారునికి అని ప్రేయర్ చేసుకున్నాము. అదేవిధంగా మేము తైలం వేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు నా కుమారుని పట్ల. అదంతా వాపంతా వెంటనే తగ్గిపోయింది. దేవునికి సమస్త మహిమా ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆమెన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. మా హస్బెండ్ పేరు ముచ్చిబాబు. మేము వరంగల్ నుండి వచ్చాము. 1 ఇయర్ నుండి మా హస్బెండ్ హైదరాబాద్కి వెళ్తున్నారు. పిల్లల కోసమే అయ్యగారు ప్రేయర్ చేస్తున్నారు, ఆయన దగ్గరికి వెళ్తే పిల్లలు అవుతారంట అనేసి ఆయన వెళ్తున్నారు. తర్వాత మా హస్బెండ్ ఖమ్మం వెళ్దాము, అయ్యగారు ఇక్కడికి వచ్చారు, దగ్గరలో వచ్చారు, వెళ్దాము, ఖచ్చితంగా నువ్వు రావాలనేసి నన్ను తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యగారికి చెప్పాము, ఇట్లా అయ్యగారు మాకు పిల్లలు లేరు, 8 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి, ఇప్పుడు 9th ఇయర్, మాకు పిల్లలు లేరు, మాకు ప్రేయర్ చేయండి అనేసి అని అన్నారు. ఆయన ఒక్కటే మాట అన్నారు అయ్యగారు, నీకెవరు కావాలి అనేసి, నాకు బాబు కావాలి అనేసి అని అన్నాను. తర్వాత ప్రేయర్ చేసేసి ఈసారి ఎట్టుకు రాపో అనేసి డైరెక్ట్ అన్నారు. ఇంకా ఆ మాటకి నాకు చాలా సంతోషం అయిపోయి మేము బయటకు వచ్చి చాలా గంతులు వేసాము. ఇంకా ఈ మంత్లో దేవుడు మనకి ఖచ్చితంగా గర్భఫలం ఇస్తాడు, అయ్యగారు చెప్పారు కదా అనేసి ఆయన మాట మీద విశ్వాసం ఉంచి వెళ్ళి ప్రేయర్లో ఉన్నాము. ఇక ఏప్రిల్లోనే నాకు ఫస్ట్ మంత్ అయిపోయింది. ఆల్రెడీ నేను కన్సీవ్ అయిపోయాను, అది మిరాకిల్. ఇంకా నేను ఒకటే ప్రేయర్ చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే నాకు హెల్త్ కాంప్లికేషన్ చాలా ఉన్నాయి. థైరాయిడ్ ఉంది, తర్వాత ఇంతకుముందు సిస్టులు ఉండేవి, తర్వాత సైనసైటిస్ ఉంది. నాకు హెల్త్ అంతా బాగోదు. నా థైరాయిడ్ ఇంతకుముందు 2 దాటకపోయేది, అలాంటిది 8 ఉన్నా కూడా దేవుడు నా గర్భఫలాన్ని జారిపోకుండా కాపాడాడు. అసలు ఎంత మిరాకిల్ అంటే అది నేను మెడిసిన్ వాడకుండా అసలు ఆగదు. అలాంటిది లాస్ట్కి మా హస్బెండ్ ఒకసారి చూసుకో, హాస్పిటల్కి వెళ్దాం, ఎందుకైనా మంచి నీకు థైరాయిడ్ ఉంది కదా అనేసి అని అన్నారు. ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి లేచి చూసుకొని వెంటనే ఇద్దరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రేయర్ చేసుకున్నాము. హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్లో కూడా ఆమె చెక్ చేసి హార్ట్ బీట్ వచ్చేసిందమ్మా అన్నది. అసలు నేను ఫస్ట్ టైం, అది చాలా మిరాకిల్. వెంటనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాము. మా పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యానికి దేవునికి వందనాలు. ఇప్పుడు నేను 5th మంత్ ఎండింగ్లో ఉన్నాడు, క్షేమంగా, హెల్త్ ఇష్యూస్ అసలు ఏమీ లేవు. నాకు థైరాయిడ్ ఉన్నా కూడా హాస్పిటల్కి వెళ్ళినా కూడా డాక్టర్ హ్యాపీగా హెల్దీ బేబీ ఉందమ్మా నీకు అనేసి చెప్పారు. ఇంకా నేను చెప్పాలంటే డైలీ 3 hours జర్నీ చేస్తూ డ్యూటీకి వెళ్తున్నాను. దేవుని నామానికి వందనాలు, అయ్యగారికి వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. మాది వరంగల్. నా పేరు శ్రీలత. నాకు 2 పాపల తర్వాత ఇసాకయ్య దగ్గరికి
దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ బాబు పుట్టాడు. ఈ బాబుకి 6 నెలలు అయిపోయి 7వ నెల పడ్డ తర్వాత మా అత్తయ్య చేతిలో నుంచి కింద పడి తల చాలా వాపొచ్చింది. వాపొచ్చినప్పుడు మేము డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ అయ్యాయా అని అడిగాడు. కాలేదని చెప్పారు. బట్ సిటీ స్కానింగ్ తీయాలి, తలలో ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని డాక్టర్ గారు చెప్పారు. కానీ మేము ఇసాకయ్య తైలం 7 సార్లు సిలువ వేసి మేము సాక్ష్యం చెప్పుకుంటామయ్యా, ఎటువంటి మార్కు రాకుండా ఉండాలి నా కుమారునికి అని ప్రేయర్ చేసుకున్నాము. అదేవిధంగా మేము తైలం వేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు నా కుమారుని పట్ల. అదంతా వాపంతా వెంటనే తగ్గిపోయింది. దేవునికే సమస్త మహిమా ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆమెన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. నా పేరు విజయ అండి. మా భర్త పేరు వేణుగోపాల కృష్ణ అండి. మాది గోపాలపురం అండి. మేము గత 4 సంవత్సరాలు బట్టి ప్రార్థనా శక్తికి వస్తున్నామండి. వస్తున్నప్పుడు మాకేమీ లేదండి. చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నప్పుడే వచ్చామండి. అయితే మేము వ్యవసాయం చేసేవాళ్ళమండి. వ్యవసాయం 20 సంవత్సరాలు పెట్టి చేస్తూ ఉంటే మాకు వ్యవసాయంలో ఎప్పుడు కూడా అప్పుల పాలైపోయే ఉండేవాళ్ళమండి. అయితే నా యజమానికి కాలుకి చిన్న దెబ్బ తగిలిందండి. తగిలితే మేము వ్యవసాయం మానేసామండి. వ్యవసాయం మానేస్తే మా పరిస్థితులు చాలా అంటే చాలా ఇబ్బందులు పడిపోయామండి. ఇబ్బందులు పడిపోయినప్పుడు టీవీలోనే చూశానండి. అయ్యగారి ప్రార్థన, ఇసాక్ పాస్టర్ గారి ప్రార్థన చూసి అండి ఒక్కసారి వెళ్దామండి, ఎంతోమంది సాక్ష్యం చెప్తున్నారు, మనకు కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు తండ్రి అని మేము అయ్యగారితో ఒక మాట చెప్పామండి. అయ్యా, మేము వ్యవసాయం చేసుకుంటున్నాము, వ్యవసాయంలో నాకు ఏది కలిసి రావట్లేదండి, 20 సంవత్సరాలు బట్టి చాలా అప్పుల పాలైపోయి ఉన్నాము తండ్రి, మాకు ఏదైనా ఒక దారి చూపించాయని ఇసాక్ పాస్టర్ గారిని అడిగానండి. అడిగితే ఆయన అన్నారు, ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడే నీకు ఇస్తాడు దేవుడు, పో అని అన్నారండి. అదే సంవత్సరంలో నాకు నా పుట్టింటి వాళ్ళు చాలామంది ఒక కాసు బంగారం లేదని చాలా అంటే చాలా విమర్శించేవారండి. విమర్శిస్తుంటే ఆ ఒక్క సంవత్సరంలోనే 3 కాసులు నల్లబసల దండ కూడా చేయించుకున్నానండి. చేయించుకున్నాక మళ్ళీ మానలేదండి. అయ్యా, నేను ఈ వస్తువు చేయించుకున్నాను అని ప్రార్థన చేయించుకొని కానికిస్తానే ఉండేదాన్ని. ఏ నెల కూడా తప్పకుండా వచ్చేవాళ్ళమండి. వస్తూ ఉంటుండే మాకు దేవుడు ఈ 3 సంవత్సరాల్లో మాకు 50 లక్షల రూపాయలు ఆస్తిగా ఇచ్చాడండి. మాకు ఎంతో గొప్ప కార్యాలు చేశాడండి. మేము ఎప్పుడు ఒక బేరం లైసెన్స్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మా దేవుడు ఇక్కడికి వచ్చాక 4 బేరం లైసెన్సులు కొనుక్కున్నానండి. 40 కాసులు బంగారం కొనుక్కున్నానండి. అంతేని మొన్న నెలలో అయ్యగారితో ప్రార్థన చేయించుకొని కానికిచ్చి, అయ్యా మేము ఈ సంవత్సరము వ్యాపారం చేస్తున్నామయ్యా, మరి నాకేమి ఇస్తారో నాకు తెలియదు కానంటే అయ్యగారు ఒక్క మాట అన్నారు, పో 10 లక్షలు పట్టుకొని వస్తావు అన్నారు. అప్పుడు అయ్యగారిని ఇదేంటి 10 లక్షలు అంటే వ్యాపారంలో అంత లాభం రాదు కదా, అయ్యగారు ఇలాగంటున్నారేంటో అనుకున్నానండి. మేము అనుకున్న 5-6 లక్షలతో వస్తువు కొనుక్కుంటానని ఆశపడ్డానండి. అయితే దైవ సేవకులు అన్నట్టు 10 లక్షలతో ఈ వస్తువు అండి 16 కాసులతో దేవుడు నాకు ఇచ్చాడండి. తండ్రి, ఇది ఎంతో గొప్ప దేవుడు అండి. అయ్యత్ గారితో మాట ప్రతి మాట కూడా మాలో ఫలిస్తుందండి. మేము ఇంకా చేసుకునే వ్యాపారంలో కూడా దేవుడు మాకు తోడై ఉండాలని చిన్న సాక్ష్యం దేవుడు దీవించమని అడుగుతున్నాండి. నా సాక్ష్యం ఏంటంటే, మేము 20 సంవత్సరాలు వ్యవసాయం చేసేవాళ్ళమండి. వ్యవసాయం చేస్తుంటే మాకు చాలా అంటే చాలా అప్పుల్లో ఉన్నప్పుడు
ఎవరు దగ్గరోళ్ళు కూడా ఒక్క 10,000 ఇచ్చేవారు కాదండి. మాది గోపాలపురం అండి. నా భర్త పేరు వేణుగోపాలకృష్ణ, నా పేరు విజయ అండి. అయితే భార్యాభర్తలు కూలీలు వేసుకొని అలాగే పని చేసుకొని వ్యవసాయంలో కష్టపడినా మాకేమీ ఫలితం ఉండేది కాదండి. చాలా అంటే చాలా ఇబ్బందుల్లో ఉండిపోయేవాళ్ళం. అయినా సరే దేవుడు నాకు ఇక్కడికి వచ్చాక ఇది 5వ సంవత్సరం అండి. దేవుడు ఎంత అంటే ఎంతగానో గొప్ప కార్యాలు జరిగించాడండి. అయితే అయ్యా నన్ను చూసిన వారందరూ నవ్వుతున్నారయ్యా, నన్ను హింసిస్తున్నారయ్యా నేను చెప్పేదాన్ని. అయితే నువ్వు ఎక్కడ ఏది పోగొట్టుకున్నావో నీకు అదే ఇస్తాడు దేవుడు పో అని గొప్ప కార్యాలు జరిగించాడు. నేను ఇప్పటికే 50 కాసులు బంగారం కొనుక్కున్నాను. నిరుడు 10 లక్షలు పట్టుకొస్తావు పో అన్నారు. అలాగే 10 లక్షలు పట్టుకొచ్చి వస్తువు కొన్నాను. మళ్ళీ అడిగానండి. మళ్ళీ అడిగితే మళ్ళీ పట్టుకొస్తావు పో అన్నారండి. ఏంటి ఇలాగ అన్నారు అని అనుకునేదాన్ని. దేవుడి చిత్తమే జరిగించేవారండి. అయ్యా తండ్రి మాట ప్రతి నెలలో నాకు ఏదోటి చెప్పి పంపిస్తున్నాడండి. ఆ ప్రార్థన వలన నాకు ఈ సంవత్సరము ఈ వస్తువు కొనుక్కున్నానండి. 6 కాసులెట్టి 6 లక్షలు అయిందండి. దేవుడు ఎంతగానో మమ్మల్ని దీవించారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల.